అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాహుల్ గారు బిగ్ బాస్, సో ప్రతి ఎపిసోడ్కి మీ విశ్లేషణ వింటూనే ఉన్నాం, రివ్యూ. సో ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కామనర్స్ నుంచి ఒక 4 మెంబర్స్ లోపలికి వచ్చినట్టు తెలుస్తుంది. సో వాళ్ళ హౌస్లో ఉండే అవకాశం ఉందా? ఇక్కడ నుంచి ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? సో లాస్ట్ వీక్ మొన్న మండే నామినేషన్స్ చూసాం. సో ఇప్పుడు ఎలిమినేషన్ డెఫినెట్గా ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు, అది ఉండే ఛాన్స్ ఉందా? డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ అయితే ఉండదు. మేబీ నెక్స్ట్ వీక్ ఉంటుంది డబుల్ ఎలిమినేషన్. ఈ వీక్ ఒకరే ఎలిమినేట్ అవుతారు. ఇద్దరు ప్రియా ఆర్ రీతులో ఒకటి ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఫ్లోరా సైని గారికి నిన్నటి ఎపిసోడ్లో ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి. సో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారండి. బికాజ్ జనాలని టీఆర్పీ పెంచుకోవడానికి, లేకపోతే జనాలని ఆకట్టుకోవడానికి ఆ టచ్ పెట్టిన కంటెస్టెంట్స్ జనాలని బయట ఇరిటేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్. నేను మొన్నటిదాకా ఆయన కాంటెంట్ కోసం చేస్తున్నాడు అనుకున్నాం. కానీ బట్ ముందు ఒక మాట మాట్లాడడం, అమ్మాయిలు ఆడవాళ్ళ గురించి, సంజన గారి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు. ద వే హీ స్పోక్, ఒక ఫీమేల్ గురించి అలా మాట్లాడకూడదు. అది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అమ్మాయి బాడీ గురించి. ఇప్పుడు 5 months అయినా హీరోయిన్ అయినా, ఎంత హీరోయిన్ అయినా 5 నెలల పాపకి అక్కడ వదిలేసి ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆబ్వియస్గా బాడీ అనేది షేప్ యూనో వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. దాన్ని నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీకు ఒక వైఫ్ ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ కిచెన్లో ఆయన చేసే గొడవలు ఒకటి. ఇంకా శ్రీజ అండ్ ప్రియాది అసలు యాజ్ యూజువల్ ఆ ఇరిటేషన్ అనేది జనాలకి చాలా ఇరిటేషన్గా ఉంది. మీరు ఇవ్వండి, కాంటెంట్ ఇవ్వండి, వీడియోస్కి స్క్రీన్ స్పేస్ తెచ్చుకొని మాట్లాడుకోండి, ఏమైనా చేయండి. మరీ జనాలు ఇరిటేషన్ తెచ్చేలాగా ఉండకూడదు. ఆ కళ్యాణ్, ఆ పవన్, ఆ రీతు అంటారా, అసలు అది ఏంటో అమ్మాయి నిజంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి గురించి జరుగుతున్నవన్నీ బయట తెలిస్తే అసలు అమ్మాయి ఉంటుందా పోతుందా అనేది నెక్స్ట్ లెవెల్ అది. ఎందుకంటే అసలు జరిగేవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకు అన్నీ కనబడుతున్నాయి, దానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి కూడా ఇప్పుడు బయట ఏదైతే జరుగుతుందో లోపల అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు బయట కొంతమందికి ఇప్పుడు 90% నమ్మం అనుకుంటామండి, 90% నమ్మలేదు, 10% నమ్మాం. ఆ 90% నమ్మని వాళ్ళు కూడా ఆమె లోపల చేసి దాన్ని చూస్తే ఇది నిజమేమో అనుకుంటారు. వాట్ ఎవర్ ద టెలికాస్టింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద అవుట్ సైడ్. సో లోపల అమ్మాయి అలాగే బిహేవ్ చేస్తాం. నాకు నిజంగా అర్థం కాలేదండి. మహానటి సావిత్రి గారికైనా ఒక్క కంట్లోంచి కన్నీరు వచ్చింది, కానీ ఆ అమ్మాయి 4 రోజుల నుంచి ఏడుస్తోంది. నేను కంట్లో కన్నీళ్ళు చూడలేదండి. జూమ్ ఎంత పెడుతున్నాడంటే ఇక్కడికి పెడుతున్నాడు జూము, అయినా కంట్లోంచి కన్నీళ్ళు రావట్లేదు. అది ఎట్లా ఏడుస్తుందో నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు ఏడవడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం చిన్నపిల్లలకైనా ఏడుపు వస్తుందండి. వాళ్ళ పాపం వాళ్ళే గిల్లుకొని ఏడుచుకుంటారు, కళ్ళు నీళ్ళన్నా వస్తుంది. పవన్ పాపం చాలా ఓదార్చడానికి ఆయన అక్కడ ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళాడు, చిన్నపిల్లని హ్యాండిల్ చేసినట్టు. అంటే బేసికల్గా ఆయన అక్కడ ఏం కాదులేమ్మా మేము ఉన్నాం కదా అని సంరక్షించుకుంటూ ఉంటాడు కదా ఆయన సోల్డియర్గా. ఇక్కడ కూడా ఏం కాదు నేను ఉన్నాను కదా అని ఈవెన్ ఆయన గేమ్ ఆడట్లా. ఎక్కడైనా పాయింట్స్ పెడుతున్నాడా? ఎక్కడైనా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నాడా? ఆ పవన్ రీతు ఏం చెప్తే తిరగడానికే వెళ్తున్నాడు. ఈయనేమో ఆ తనూజ వెనకాల పడి తనూజ గేమ్ కూడా చెడగొడుతున్నాడు. ఈ మధ్య తనూజ కూడా ఓవర్ చేస్తుంది. నిన్నటిదాకా మంచి పేరు పెట్టుకున్న తనూజ నిన్న అసలు రీతు విషయంలో చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి చాలా ఓవర్గా మాట్లాడింది. సో అలాంటప్పుడు ఈ కామనర్స్ని చూసి జనాలు ఇరిటేట్ అవుతున్నారని బిగ్ బాస్ ఏం చేశాడు, సరేరా మీ పని ఇట్లా కాదు అని చెప్పి 4 లోపలికి పంపించాడు. ఆ 4 ఒక్కరే ఉంటారు, మిగతా 3 బయటకు వచ్చేస్తారు. సో ఆ 4 ఎవరంటే అనూషారత్నం, మన షాకిబ్, నాగప్రశాంత్, దివ్య, నిఖిత. వీళ్ళ 4 కూడా చాలా బాగా ఆడారు. అనూషారత్నం అనే అమ్మాయి కొంచెం బాగా ఆడలేదు, కానీ బట్ బయట అమ్మాయికి వచ్చాక ఆ అమ్మాయి చేస్తున్న వీడియోలు, బిగ్ బాస్ గురించి రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అరే ఇక్కడ అమ్మాయి లోపల మాట్లాడలేదు, అగ్ని పరీక్షలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందని ఒక ఛాన్స్ ఇచ్చారు ఆమెకి. ఎందుకంటే పాయింట్స్ డైరెక్ట్గా వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి. వాళ్ళ దృష్టిలో ఏదో నాగప్రశాంత్, దివ్య, నిఖిత, షాకిబే ఉంటారు, కానీ అనూష లోపల ఉండే ఛాన్స్ ఉండదు. నాగప్రశాంత్ ఇన్ అయ్యాడు అని అంటున్నారు చాలామంది, అది మనకు తెలియాలి. దివ్య, నిఖిత అండ్ షాకిబ్ అండ్ అనూష వెనుదిరిగారని టాక్, బట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. బికాస్ వాళ్ళంతా సస్పెన్స్గానే ఉంచుతున్నారు. సో వీళ్ళ 4 లోపలికి పంపించి వాళ్ళకి ఒక షాక్ ఇచ్చి మీరు సెలెక్ట్ చేయండి వీళ్ళ 4 ఏంటి అంటే, వీళ్ళ 4 చెప్పుకోవాలి మేము ఎందుకు ఇంట్లో అని. సో ఎందుకంటే వీళ్ళ 4 వీళ్ళని చూసేసి వచ్చారు. సో వాళ్ళ తప్పులు వీళ్ళు ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు ప్రోమోలో కూడా అదే చెప్పింది అనూష. హౌస్లో గెలుక్కొని నువ్వే అరిటేట్ అవుతావు, నన్ను రీప్లేస్ చేయమని ముందు నిన్నే రీప్లేస్ చేస్తాను నేను.
నీ అంత చెత్త ప్లేయర్ లేరు, బయటకు వచ్చి చూడు నీకు ఉంటుంది అని చెప్పి అమ్మాయి ఓపెన్గానే చెప్పేసింది స్టేట్మెంట్. సో బయట ఆల్రెడీ వీళ్ళు 2 వారాలు 3 వారాలు చూసి లోపలికి వచ్చారు కాబట్టి సో ఆ ఇన్పుట్స్ వాళ్ళకు యూజ్ అవుతాయి. ఒకటి, వీళ్ళు ఉన్నా లేకపోయినా ఇండైరెక్ట్గానే ఇన్పుట్స్ ఇస్తారు. రెండోది, బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడికి వీళ్ళతో గేమ్ ఆడడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి అది ఇంకా టఫ్ కాంపిటీషన్ అవుతుంది అని ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే ఏంటి, ఓన్లీ కామనర్స్నే వెళ్తారా, సెలబ్రిటీస్ని తీసుకురారా, మేము అసలు అలేఖ్య చెట్టి పికల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలామంది మాట్లాడుతున్న వాళ్ళకి. మోక్ష, దివ్యల మాధురి గారు వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 3, మొత్తం 5 మెంబర్స్ వెళ్తారు. 5th వీక్కి వెళ్తారు 5 మెంబర్స్. ఈ అబ్బాయి ఆల్రెడీ ఒకరు నాగప్రశాంత్ సెలెక్ట్ అంటే నాగప్రశాంత్ రేపటి అక్కడే ఉండిపోతున్నాడు కాబట్టి ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గేమ్ ఆడతాడు. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకునేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఓనర్స్ ఏమైనా బాగా ఆడుతున్నారా అయ్యా అంటే, ఆ భరణి ఏం ఆడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు, ఆయన ఉన్నాడా అసలు, ఈమెమో నాన్న అంటే ఈమె మాట్లాడుతుంది కానీ ఆయన నోరే తెరవట్ల. అసలు రాము అనే పర్సన్ నేను మర్చిపోయాను నిన్న ఎపిసోడ్లో, అసలు లేడు, ఎక్కడో ఉన్నాడు ఏదో మూలలో, అసలు ఉన్నాడా రాము రాథోడ్ అనే సంగతే మర్చిపోయా. సుమన్ శెట్టి గారు అంటారా ఏదో నిన్న వెళ్ళి ఆ ఎపిసోడ్లో పాపం వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి వచ్చి బర్నీ గారిని రిక్వెస్ట్ చేసుకుని అమాయకం ఫేస్ పెట్టేసరికి బర్నీ గారు కూడా వచ్చి వాళ్ళ అమ్మగారు వాళ్ళ గురువు గారు ఇచ్చిన లాకెట్ని ఏదో చూపించారు. దాన్ని ఆయన భద్రంగా దాచుకున్నాడు. తనుజతో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అది బాగా చేశాడండి. ఆయనకి ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ వరకు చేస్తున్నారు కాబట్టి ఆయన జనాలు ఆదరిస్తున్నారు. నేను చెప్పేది అదే, మీరు చెయ్యండి అతి, మాకు అతే కావాలి. అతిలో కూడా కొంచెం జనాలకు అర్థమయ్యేటట్టు చేయొచ్చు కదా, మరీ ఓవరు. అసలు ఇంకా నిజంగా నాకు అర్థం కాదండి, ఎవరో ఒక తెలియని అబ్బాయి వచ్చి హక్ చేసుకుంటే నువ్వు ఎట్లా హగ్గిస్తావు? ఎంత షో అయినా నీకు ఒక స్టేటస్ ఉంటుంది, నీకు ఒక గీత ఉండదు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు మనం బయట ఒక అమ్మాయిలతో ఫ్రెండ్స్ ఉంటాం, అది పక్కన కూర్చొని ఏడుస్తుందో కూడా పబ్లిక్లో మనం వెళ్ళి హగ్ చేసుకుని ఓదార్చంగా. సో దిస్ ఈజ్ ఆల్ కాంటెంట్. ఆ కాంటెంట్ అతి చెయ్యి, మాకు తెలుసు మీరు కాంటెంట్ ఇస్తున్నారని. మరీ ఓవర్గా వెళ్ళిపోతే జనాలకు అర్థమైపోతుంది కదా నువ్వు చేసేది కాంటెంటే అని. ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్. సో నేను మొన్నటిదాకా 6th సీజనే వర్స్ట్ సీజన్ అనుకున్నాను. 9th సీజన్ ఫస్ట్ 2 వీక్స్ బాగానే ఉండింది. ఈ 2-3 రోజులు చూసి అబ్బా ఈ ఎపిసోడ్లు ఎందుకు చూసాను నాయన నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ లెటర్లు రావడాలు ఇవన్నీ మీకు గుర్తుందా? 7th వీక్లో మన అమర్దీప్ చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్, అసలు లెటర్కి వెళ్ళిపోతుంటే షెడ్డింగ్లో చేతులంతా వణికిపోయిన అమర్దీప్ పర్ఫార్మెన్స్ 4th వీక్లోనో 5th వీక్లోనో వచ్చింది. దాన్ని 3rd వీక్లోనే తెచ్చేశాడు బిగ్ బాస్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే అద్భుతమైన కళాకారుడు అమర్దీప్ గారు మళ్ళీ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు వైల్డ్ కార్డ్గా. బట్ నో అనే అనిపిస్తుంది, ఎందుకంటే అతను ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు అండ్ సీరియల్స్ ఏం చేయట్లేదు. సో అంత హీరోగా చేస్తున్న అతన్ని తీసుకొని మళ్ళీ బిగ్ బాస్లోకి వస్తాడా అనేది ఒక డౌట్ ఉంటుంది. కానీ అమర్దీప్ గారు వచ్చారంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అసలు టీఆర్పీ భల్ల అంటుంది పోయినసారికే అమర్దీప్ వల్ల. నిజంగా అమర్దీప్ వల్లనే ఆ 7th సీజన్ పోయిందండి. పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఇంకెవ్వరూ లేరు. శివాజీ గారు అంటారా ఇంటి పెద్ద అయిపోయారు అనమాట రేలంగిలాగా. ఇక్కడ బర్నీ గారు శివాజీ ప్లేస్ని భర్తీ చేశారు ఈ సీజన్లో కంపేర్ చేసుకుంటే. బట్ బిగ్ బాస్ టీమ్ ఏదైతే జరగబోతుందో ముందు వారాలకి మనకి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని లోపల పెట్టడము, కొత్త వాళ్ళని తీసుకొని వస్తే బయట ఆల్రెడీ గేమ్ చూసుంటారు కాబట్టి ఆ టఫ్ కాంపిటీషన్ రావడము, ఇవన్నీ కూడా బయట జనాలకి ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే. సో ఏదైతే ఈరోజు జరుగుతున్న ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎపిసోడ్. బికాజ్ వీళ్ళ పాయింట్స్ అన్నీ వాళ్ళకి స్ట్రైట్గా మొక్క మీదే వాగేస్తారు కాబట్టి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఈ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.